అమెరికా వాళ్ళు మనకి ఇచ్చిన అతిపెద్ద ఆఫర్ అంటే ఇంతవరకు వాళ్ళ చరిత్రలో ఇలాంటి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఎప్పుడూ జరగలేదు. ఏకంగా 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం. సో ఒక దేశము ఇంకొక దేశానికి ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినప్పుడు ఎగిరి గంతులు వేయాలి కదా, పండుగ చేసుకోవాలి. ఎందుకంటే 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే ఇదే మామూలు అమౌంట్ కాదు. ఇంకా ఒకవేళ మీ దేశంలో ముందు ఉన్న అవినీతి ఉంటే, కరప్షన్ ఉంటే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు పండుగ చేసుకుంటారు. అంటే మీరు యావత్ మంత్రివర్గాన్ని మీరు కొనేసే వచ్చండి. అలాంటి ఒక ఆఫర్ అమెరికా వాళ్ళు ఇచ్చినప్పుడు మనం ఎందుకు కాదు అంటాం? మీరు ఎందుకండి మోదీ గారు మీకు ఏమైనా సరదానా? వాడు ఇంత పెద్ద ట్రేడ్ డీలింగ్ అన్నప్పుడు మీరు వద్దని ఎందుకు అంటారు? అడిగితే రైతులు అంటారు, డైరీ ప్రోడక్ట్స్ అంటారు, ఇవన్నీ ఏంటి? సో భారతీయుల్లో చాలామంది అడుగుతున్న పెద్ద ప్రశ్న. ఒప్పేసుకోవచ్చు కదా, 500 బిలియన్ అండి, ఇదే మామూలు అమౌంట్ కాదు, ఎందుకు మనము వద్దు అంటున్నాము? ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని విషయాలు మీరు ఆలోచించకపోతే, అంటే ముందు తెలుసుకోవాలి, తెలుసుకున్న తరువాత ఇది ఎందుకు ఇలాగా మనం వద్దు అంటున్నాము. ఇప్పుడు మన కామర్స్ టీమ్, ట్రేడ్ టీమ్ అమెరికా దాకా వెళ్ళారు. వాషింగ్టన్లో కూర్చొని చాలా పెద్ద డిస్కషన్స్ చేశారు. ఫైనల్గా వద్దు అని తిరిగి వచ్చేసారు. ఎందుకు ఇలా చేశారు? సో పెద్ద మిస్టరీ అని అందరూ అనుకున్నారు, అలా కాదండి. సో ద మెయిన్ రీజన్, ఎన్నో కారణాలు మాట్లాడాము, కన్వర్షన్స్ అన్నాము, అలాగే మీకు డొనాల్డ్ ట్రంప్ గారు ఇలాగా మోదీ గారిని నా నోబెల్ బహుమతి కోసం మీరు నామినేట్ చెయ్యండి ఆయన అడగడము. సో ఇవన్నీ కూడా కారణాలుగా మాట్లాడుకున్నాము. కానీ అతి ముఖ్యమైన కారణం ఏమిటి? జిఎం, జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్, విత్తనాలు. అంటే మీ పంట ఏమవుతుందండి? ఇప్పుడు జెనెటికలీ మోడిఫైడ్ అయితే ఏమవుతుంది? నేను చెప్తున్నాను కదా, మన ఆశ్రమం మదనపల్లి టమాటా పంట జెనెటికలీ మోడిఫైడ్ సీడ్సే. సో మరి వ్యాపారాలు బాగానే కదా చేసుకుంటున్నారు అంటే ఒక జాతి మీకు నాశనం అయిపోతుందండి. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, మీలో ఎంతోమంది లేస్ చిప్స్ తింటూ ఉంటారు. ఈ లేస్ చిప్స్ అనేది వాడు పొటాటో అంటాడు. గుజరాత్లో మీకు ఈ పంట ఉంది, కానీ అది మామూలు మనుషులు తినే పొటాటో కాదండి. మీరు డైరెక్ట్గా కూరల్లో వేసుకొని ఈ పొటాటోను వండలేరు. జెనెటికలీ మోడిఫైడ్ పొటాటోస్. కొంతమంది రైతులు మాత్రమే ఈ పంట అనేది వేస్తారు. అది కూడా ఏంటి? పేటెంట్ రైట్స్ లేస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఆ పేటెంట్ రైట్స్ ప్రకారమే మీకు ఎటువంటి హక్కులు ఉండవు. ఆ భూమి మీద, ఆ పంట మీద, ఆ బంగాళదుంపల మీద మీకు ఎటువంటి హక్కు అనేది ఉండదు. సరే, లేస్ అయిపోయింది. ఇవాళ భారత్కి ఇంత పెద్ద ప్రమాదమా జెనెటికలీ మోడిఫైడ్ అంటే? అంత డేంజరా? మీరు అమెరికాను చూడండి, 1960s నుంచి కూడా అంటే వాళ్ళు పెద్ద స్థాయిలో వ్యాపారం మొదలుపెట్టారు. ప్రపంచం అంతా కూడా వాళ్ళు మైదా సరఫరా చేయడం మొదలుపెట్టారు. సో ఇవాళ మీరు చూసారో అనుకోండి, జెనెటికలీ మోడిఫైడ్ మొక్కజొన్న మీకు, అలాగే సోయా, అలాగే మీకు జెనెటికలీ మోడిఫైడ్ పత్తి. ఒక గుజరాత్లో మాత్రమే 5 లక్షల మంది రైతులు మీకు అన్యాయంగా చనిపోయారు జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ వల్ల. అంటే నమ్ముతారా? సో ఇదంతా ఏంటి మీరు గమనించారు అంటే అమెరికా ఎంత ప్రమాదం. మనము కాదండి, అమెరికా ఆల్రెడీ ఇప్పుడు 1990s నుంచి చాలా పెద్ద లెవెల్లో వ్యాపారాలు చెయ్యాలి అని చెప్పి కొన్ని సంస్థలు ఆలోచించారు. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, కేఎఫ్సి అంటాం, మెక్డానల్డ్స్ అంటాం, పెప్సీ అంటాం, కోకోకోలా. సో ఇలాంటి సంస్థలు ఎక్కడ పడితే అక్కడ అవుట్లెట్స్ పెట్టుకుంటూ వెళ్ళారు. సో అమెరికా వాళ్ళు కూడా ఎగబడి మరి తిన్నారు, తాగారు. ఇవాళ యుఎస్ యొక్క పరిస్థితిని మీరు గమనిస్తే ప్రపంచము ఎక్కడా చూడని ఒబేసిటీ అమెరికాలోనే ఉంటుంది. మీకు టీనేజర్స్, స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళే పిల్లలకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా చెప్పాలంటే క్యాన్సర్స్, మీకు లివర్ పాడైపోవడం, ఇవన్నీ ఇవాళ యువకుల్లో చూడండి. నిన్న ఒక వార్త వచ్చింది, చెన్నైలో ఒక డాక్టర్, కార్డియాలజిస్ట్, ఆయన రౌండ్స్కి వెళుతూ అక్కడికక్కడ హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలిపోయాడు. ఏంటి ఇది? ఇప్పుడు అందరూ అంటారు, ఏమంటే మాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు, మాకు స్మోకింగ్ లేదు, మేము తాగము, మేము ఎటువంటి టొబాకో అనేది ముట్టుకోము, ఇవన్నీ మాట్లాడతారు.
కానీ మన ఆహారములోనే ఇంత ప్రమాదము పొంచి ఉంది అన్నప్పుడు ఒక కూల్ డ్రింక్ తాగితే మీకు డయాబెటీస్ వస్తుంది, తరువాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇట్ మే లీడ్ టు క్యాన్సర్ ఆల్సో. సో అప్పుడు కూల్ డ్రింక్ తాగాలా వద్దా ఆలోచించాలి కదా. అమెరికాలో ఇటువంటి ఆలోచన లేక నాకు వందల కాల్స్ వస్తూ ఉంటాయి, ఇంత మేజర్ సమస్య ఉందండి, ఎలాగా మందులు ఎలాగో. హాస్పిటల్కి వెళ్తే ఫ్రెండ్స్ మీరు నమ్మరు, హాస్పిటల్స్కి వెళ్ళి అడ్మిట్ అయితే వాళ్ళు మీకు ఒక డైట్ ఇస్తారండి, ఫుడ్ పెడతారు. ఆ ఫుడ్లో మీకు జెనెటికలీ మాడిఫైడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంటే మీకు ఆహారమే మీకు జిఎం ఫుడ్తో తయారు చేసి మీకు ఇస్తారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? సో క్యాన్సర్స్ వచ్చినండి, ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియడం లేదు. ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ జిఎం వల్లే. సో ఇది గ్రహించి, అంటే ఇది ఎలా చూడాలి అంటే మీకు వ్యవసాయ రంగము, అందులో జిఎం అండి. ముందు వీళ్ళ ప్రపోజల్ అదే, మా ప్రోడక్ట్స్ ఇందులో మాన్సాంటో అనండి, పేర్లు మారే, ఇప్పుడు బాయర్ అంటున్నారు. వీళ్ళు మేము భారత్లోకి వచ్చి పెద్ద స్థాయిలో ఈ జిఎం సీడ్స్ అనేవి అమ్ముతాము అంటే వ్యవసాయ రంగం అయిపోయింది. ఈ వ్యవసాయ రంగం నుంచి మీకు ఆహారము వస్తుంది, అంతేనా, ఫుడ్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ ఫుడ్ తినడం మొదలు పెడతారు. అమెరికాలో లాగే ఈ ఫుడ్ తినడంతో మీకు అనారోగ్యము చేస్తుంది, మీకు డయాబెటీస్, బీపీ, క్యాన్సర్, లివర్, హార్ట్ డిసీజ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. రావడంతో నెక్స్ట్ రంగం ఏమిటి? ఫార్మా రంగం. సో మందులు కావాలి కదండి, మీకు రోగము వచ్చాక మందులు. ఈ మందుల వ్యాపారం ఈ ఫార్మా రంగంలో, దీన్నే బిగ్ ఫుడ్ బిగ్ ఫార్మా అని చెప్పి మాట్లాడతారు. సో ఇప్పుడు ఈ ఫార్మా రంగం అన్నప్పుడు ఎవరు ఉంటారండి ఇందులో? మళ్ళీ మీకు వాన్గార్డ్, అలాగే మీకు బ్లాక్ రాక్, వీళ్ళవే హయ్యెస్ట్ లెవెల్లో పెట్టుబడులు. అంటే వ్యవసాయంలోనూ వీళ్ళే ఉంటారు, ఆహారములోనూ వీళ్ళే ఉంటారు. మనకు రోగాలు వచ్చాక మందులు ఇవ్వడానికి కూడా ఈ ఫార్మా రంగము సిద్ధముగా ఉంటుంది. చూడండి, అగ్రికల్చర్, ఫుడ్, ఫార్మా. సో ఇక్కడే గేమ్ అంతా కూడా ఉంది. ఇది బాగా గమనించిన మోదీ గారు, సమస్యే లేదు, మీరు అగ్రిమెంట్లో సంతకాలు పెట్టకండి, మనకు దేశమే ముఖ్యము, వ్యాపారము తర్వాత, కంట్రీ ఫస్ట్, కామర్స్ లేటర్ అని చెప్పి మనం వెనక్కి వచ్చేసాం. సో జరిగింది ఇదే. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే కోపం, ఒప్పుకోలేదు కదా, ఇంత డబ్బు ఇస్తాము, ఇంతలాగా లంచాలు ఇస్తాము అంటే మీరు వద్దు అంటారా ఏంటి మీరు? కాబట్టి 50% మీ మీద టారిఫ్ విధిస్తాము. ఇప్పుడు చచ్చినట్టు మీరు మాకు లొంగిపోవాలి కదా, అక్కడ కూడా మనము లొంగడం లేదు. సో ఇవాళ మీకు చైనాలో మోదీ, జీ జిన్పింగ్ కూర్చొని ఎన్నో విషయాలు, ఇప్పుడు మీరు చూసారనుకోండి, అమెరికా తరువాత లేదా అమెరికాకు ముందు చైనానే కదా శత్రువు. మరి పోయిన వీడియోలో మాట్లాడినప్పుడు అంతలాంటి ఏంటంటే డ్యామేజ్ అంటే 2020 తరువాత చైనాలో ఏంటంటే పరిస్థితి. ఆ రోజుల్లో నాకు ఇంకా గుర్తు, 5 ఏళ్ల క్రితము దగ్గర 700 కంపెనీస్ చైనాను విడిచిపెట్టి భారత్లోకి వస్తున్నారు అని మాట్లాడాను. ఇవాళ ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? పెద్ద సెమీ కండక్టర్ ఇండస్ట్రీ భారత్లోకి. ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే ఐఫోన్స్, మీకు హయ్యెస్ట్గా చైనాలోనే తయారయ్యేవి ఇవాళ భారత్లోనే, ప్రతి ఒక్క ఐఫోన్ భారత్లోనే తయారు చేస్తామని యాపిల్ కార్పొరేషన్ వాళ్ళు చెప్తున్నారు. టెస్లా వాళ్ళు చైనాను విడిచిపెట్టి మళ్ళీ అమెరికాకు, ఇవాళ భారత్లోకి రావాలని వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు ఈ 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ కాదు కదండి, 140 కోట్ల ప్రజల జీవితాలు, ఇది మాకు ముఖ్యమని అంటున్నాము. దీనినే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో యువకులు ఎవరైనా చూస్తూ ఉంటే ఈ విషయాలంతా మీరు ఒకసారి అనలైజ్ చేశారు అనుకోండి, ఎందుకు మనం ఇది వద్దు అని అన్నాము ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.